వరంగల్ కమిషనరేట్లోని గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు. ఇది బేసికల్గా అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది. ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను. 11th మార్చ్ నాడు, ఇదే కొన్ని రోజుల క్రితమే, ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా స్టార్ట్ చేసినాము. దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది. సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే, ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్, మనకి ఇక్కడనే. సో ఆమె 38 సంవత్సరాలు ఉంది. సో దామిరా మండల్ లాదిలా విలేజ్ లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది, వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం. సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్ గా ఎవరైనా కూడా వల్నరబుల్, మేజర్ గానీ మైనర్ గానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు, ఇంకో మైనర్ అమ్మాయిని ఇంతకుముందు ఆమె ట్రాప్ చేసింది. ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే, ఆ మైనర్ అమ్మాయికి ఇంతకుముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఆమె హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది. సో ఈమెకి ఇది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దట్ అట్లా పేరెంట్స్ లేరు, సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని. సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకు కొంచెం కన్విన్స్ చేయడం, ఇట్లా మా దగ్గరికి రా, అట్లా అట్లా ఉంటుంది, ఇది డబ్బు వస్తుంది, అదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్గా ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయించుకున్నది. తర్వాత ఆమె తోటి మాట్లాడి, నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే, సో వాళ్ళకి కూడా అట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది, సో అట్లా చేస్తామని. సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు, కానీ ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఉన్నదో ఆమె మీద ట్రై చేశారు. సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం, చక్క మాట్లాడడం, సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గారి మందు అలవాటు చేసేయడం, తర్వాత మందు అలవాటు తర్వాత మధ్యలో కొంచెం గాంజా కూడా అట్లా వాళ్ళు అలవాటు చేశారు. సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నారో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని, ఇతను 20 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ శాంబూనిపేట వరంగల్. బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఆమెతోటి ప్లాన్ చేసుకున్నది దట్ ఒక్కరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని, నాట్కి వెళ్ళి ప్రాసిక్యూషన్ చేపిస్తాము, అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాము, గాంజా తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేస్తాము, సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే అక్యూజ్, మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నెంబర్ 6 అవుతుంది ఆమె, JCL యాక్చువల్గా జువెనైల్ కాన్ఫ్లిక్ట్ లా ఆమె. దెన్ ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్, దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న విక్టిమ్ అమ్మాయి ఆమె. దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచిండు, సైలాని బాబా అని, ఈ కేసులో మనకి అక్యూజ్ ఏవని ఉన్నాడు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని, వీరిని కూడా పిలిచారు. సో అందరూ కూడా నర్సంపేట దగ్గర సైలాని బాబాకి ఒక రిలేటివ్ది అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పోయి అంతా అది తాగుతాము, అది మందు తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు. సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్, ఈయన A5గా ఉన్నాడు, ఇతను కూడా శాంబూనిపేటకి సంబంధించిన వాడు. ఇతను కూడా 20 సంవత్సరాలు కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇతని దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు. గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది సలాని బాబా
ఇతను సెక్సువల్ గా అసాల్ట్ చేశారు అమ్మాయిని. తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అల్తాఫ్, అబ్దుల్లా, అఫ్నాన్ వీళ్ళు కూడా అక్కడనే ఉండే. అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి విక్టిమ్ కి వీళ్ళు బెదిరించారు దట్ నీది వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా వీడియో షూటింగ్ అట్లాంటి ఏం చేయలేదు మొబైల్ ఫోన్లో, జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు. సో ఇది మొత్తం ఇట్లా జరిగింది ఇది ఇన్సిడెంట్. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీగా మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారు, అట్లాగే మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దెన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ్, దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ, దెన్ మిగతా మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ ఇప్పుడు 5 అక్యూజ్, ఒక జేసీఎల్ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. సైలానీ బాబా, షేక్ సైలానీ బాబా, 19 సంవత్సరాలు. ఇతను నేటివ్ ఆఫ్ రంగషాపేట్ వరంగల్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. A2 మస్కూల్ లత అని, ఈమెది దామిరా మండల్, 38 సంవత్సరాలు. దెన్ A3 అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు, ఇతనిది షాంబునిపేట వరంగల్, 20 సంవత్సరాలు, కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. మొహమ్మద్ అల్తాఫ్ A4, ఇతనిది కూడా షాంబునిపేట్, 20 సంవత్సరాలు, బ్రిక్ లైన్ లో పనిచేస్తాడు. దెన్ మిర్జా వదూద్ A5, ఇతనిది కూడా షాంబునిపేట వరంగల్, 20 సంవత్సరాలు, కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇంకెవరైతే మనకి ఆరోది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మాయి ఉంది, ఆమెకి 16 సంవత్సరాలు ఉంది. సో వీళ్ళందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ ఒకటి బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్, ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ ఎవరైతే సైలానీ బాబా అని అక్యూజ్ A1 ఉన్నాడు, ఇతని మీద ఇంతకుముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేస్, దెన్ ఒకటి థర్డ్ కేసు ఉంది. ఇవన్నీ కేసెస్ కూడా 2020-21 అప్పటిదే ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇంతకుముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఒకటి హర్ట్ కేసు, ఇవన్నీ కూడా 2020-21 నుంచి ఉన్నాయి. మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు, ఇది కూడా చెక్ చేస్తాము. ఖచ్చితంగా ఏదో క్రైమ్ హిస్టరీ ఉంటుంది. అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంతకుముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో, ఇది 2022 ఉంది. అల్తాఫ్ మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి గ్రీవియస్ హర్ట్, ఒకటి మర్డర్ కేసు, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఉంది ఒకటి. దెన్ వదూద్ మీద ఒకటి పాక్సో కేసు అండ్ SC/ST కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో బేసికల్గా అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్ గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్ గా ఉంది, కానీ ఆమెను కూడా విక్టిమ్ గానే మనం భావించు. సో అట్లా ఇది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి. మా షీల్ టీంకి చెప్పొచ్చు, మా భరోసా టీంకి చెప్పొచ్చు, లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా నా దగ్గర, మా డీసీపీ గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాం, ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకు రావు. కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు. మన డీసీపీ సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారికి లీడర్షిప్లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దెన్ ఇన్స్పెక్టర్ మిల్స్ కొల్లి వెంకటరమణ్, దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ,
వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.